నువ్వే లవ్ లవ్ అని అరుస్తున్నావు, నేనేం అనలేదు. అనలేదా? వెంటనే అనే అమ్మాయి దగ్గరే తనతో రాసుకో. నీకు ఓకే ఓకే. ప్రేమంటే ఏమిటో ఎరుగని సద్బ్రహ్మచారి ఋష్యశృంగుడు ఏ యువతికైనా మనసిచ్చాడో వానే కాదు వరదే ముంచుకొస్తుంది, ప్రళయం సంభవిస్తుంది. జాగ్రత్త. అయ్యో వర్షం వచ్చేలా ఉంది. రానే వచ్చింది. ఋష్యశృంగ ఏంటి? ఏం లేదు, ఒక సినిమా డైలాగ్ గుర్తొచ్చింది. ఇక్కడ కూడా సినిమా డైలాగ్ లేనా? రారా. అయ్యో త్వరగా వెళ్దాం పదా. అయ్యో నాన్సీ, నాన్సీ, చంద్ర ఏమైంది? దెబ్బ తగిలిందా? ఎంత ఋష్యశృంగుడైనా అమ్మాయిని నమ్మకూడదు. నిన్ను నమ్మి నా చేతికర్ర వదిలి వచ్చాను చూడు, అది నా తప్పు. చిచి అలా మాట్లాడుకో. నన్ను వదిలే. హలో. నో రాస్కెల్, ఇది చంద్రమిల్లు కాదా అండి? అరే ఉండండి, ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ? చంటి, ఇదేంటండి మా వాడిని దుప్పట్లో మూట కట్టి మూలపడేశారు. లాండ్రీ కద్దామనా? నాన్సీ, నేను బయటకు రావచ్చు. వేడి నీళ్ళు ఒలిగిపోతాయి, జాగ్రత్త. చంద్ర, ఇక్కడేం చేస్తున్నారా? ఆవిరి పడుతున్నాను. ఏంట్రా? అయ్యయ్యో అదేమిటండి, మీరు ఆవిరి పడుతున్నారా? లేదు, కాకా పడుతున్నా. బావా డబ్బు కావాలరా, అప్పురా. ఎందుకురా? విస్కీరా. ఈ విక్స్ వాసనకు మించి నీ విస్కీ వాసన వస్తుంది. ఇంకా కావాలా నీకు? నన్నేం చేయమంటావు? ఈ రోజు మందు రేటు పెరిగింది, ఘాటు తగ్గింది. నీ విస్కీకి డబ్బు ఇచ్చి నేను విస్కీ పోయాను. ఈ ఒక నెల 50 రూపాయలు అయింది. 50 రూపాయలేగా రే? ఖాళీ బాటిల్స్ అన్ని చేర్చి పెట్టాను, అవన్నీ అమ్మేసి నీ డబ్బు నీకు ఇచ్చేస్తారా బావా? అంతవరకు నీకు నేను డబ్బు ఇస్తూ ఉండాలి. ఇంకా డోస్ ఎక్కువ అయితే నువ్వే పడిపోతావు. ఎందుకు తిడతావురా? ఆశీర్వదించి పంపరా. కుర్రాడు పనస పండు, బయటంతా ముళ్ళు, లోపల స్వీటు. వెరీ గుడ్, మనకు క్వార్టర్కి వస్తుంది. అన్ని నోట్లే. ఇదిగో అది ఇంతేనా? ఇంతే, చాలు చాలు. లోపల కూడా ముల్లేరా? చంద్రం, మీకు కాఫీ? వద్దండి. రే బావా, రాత్రిళ్ళు మేలుకొని ఆరోగ్యం పాడు చేసుకోకు, జాగ్రత్త. రేపు రికార్డింగ్ ఉంది, అప్పుడే 10:30 అయింది. ఏమండి నేను తప్పన్నానా? అప్పుడే 10:30 అయిందా? ఏమండి, ఈ కుర్రాడు ఇప్పటికి 10:30 మందిని రేప్ చేశాడు. మధ్యలోనే తలుపు తట్టాలండి. బాటిల్ ఏమండి, జోక్ బాగుంది కదా? అవునవును. ఇంకా 5 రూపీస్. ఏం లేదు. మరి వెళ్ళొస్తాను. చంద్రం, చంటి ఏదో రికార్డింగ్ అన్నాడు కదా, నేను రానా? రికార్డింగ్ నేను ఎప్పుడు చూడలేదు. సరే అయితే ఒక పని చేయి, సరిగ్గా 8 గంటలకు ఇక్కడ వచ్చేసాయి. ఇద్దరం కలిసి టిఫిన్ చేసి వెళ్దాం. అదంతా బిగిలి కాదు కానీ నేను ఇంట్లోనే టిఫిన్ చేసి వస్తాను. ఓకే బాయ్. అయ్యో మర్చిపోయాను, ఎక్కడ కలవబోతున్నావు? పొద్దునే రికార్డ్ కామధేను హోటల్ తెలుసా? కామధేను తెలుసు, ఇక్కడ పక్కనే. అవును, రోజు అక్కడే టిఫిన్ చేస్తాను. పొద్దున్నే 8 గంటలకు బయట కాచుకుని ఉంటాను. వచ్చేసాయి. నాన్సీ, టైంకి వచ్చాయి. ఒకే చోట నేను నిల్చుంటే జనం నా చేతిలో చిల్లర పడేస్తారు. ఓకే దెన్, గుడ్ నైట్.
శభాష్, బాగుంది. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 11. వయసు వచ్చిన ఆడపిల్ల తిరిగి తిరిగి అర్ధరాత్రి ఇంటికి వస్తే దాని అర్థమేమిటి? దిస్ ఇస్ రిడిక్యులస్. ఎందుకు ఇంత ఆలస్యమైంది? మాట్లాడమే. బస్సు ఏమైంది? బస్సుకి రిపేరు చాగిపోయింది. నిన్న అసలు బస్సులో ఎవరు రమ్మన్నాడు? ఫోన్ చేస్తే కారు పంపించేవాడిగా, లేకపోతే ట్యాక్సీలో రావచ్చు. ఏమిట్రా ఏమైంది? చూడమ్మా, నీ ముద్దుల మనవరాలు పొద్దుననగా ఇల్లు దాటింది, ఇప్పుడు వచ్చింది. ఆలస్యం ఎందుకైందంటే బస్సు లేట. బస్సు లేట్. చదువుకుని రమ్మంటే హద్దుపద్దు లేకుండా పోతుంది. నోటుకొచ్చిన అబద్ధాలు చెప్తే సరిపోతుంది అనుకున్నావా? టైం వరకు నీ ఇష్టం వచ్చినప్పుడు ఇటువంటి సేవా దొరకునా ఇటువంటి సేవా నీ పదరాజి. త్వరగా తొందర ఏమిట్రా బావా? ఇదేం వైలెన్ గీకడమా? సేవ రికార్డింగ్ ఉంది కదా. నీకు ఒక్కడికే ఉందా? నాకు ఉంది, నేను వస్తాను. లేదు, ఇవాళ నాకు వేరే పని ఉంది, కాస్త ముందుగా వెళ్తాను. రే బావా, నే గమనిస్తూనే ఉన్నాను, నువ్వు రూట్లు మారుస్తూనే ఉన్నావు. వయసు చెడ్డది, ప్రేమ. ఏంట్రా? నువ్వు ఎవరిని కలవడానికి వెళ్తున్నావో నాకు తెలుసు. కలవడానికి కాదు, అది కామధేను హోటల్ దగ్గరికి వయలిన్ తీగ కొనుక్కోవడానికి. తీగ కొనుక్కోవాలా లేకపోతే మళ్ళీ తీగని కలుసుకోవాలా? రే పోయికిరా నా దగ్గర. నువ్వు అక్కడికి వెడతావు, ఆ కేసు వస్తుంది, ఫైట్ కొడతావురా రాస్కెల్. ఉండు, మీసం ట్రిమ్ చేస్తాను. రే మీసం దండకారణ్యమా, సదలకు ముక్కు కత్తిరించేయగలను. దిస్ ఇస్ రిడిక్యులస్. ఏమిటిది? వెంట్రుక నల్లగా ఉంది. అబ్బా, నాది కాదు. ఏమిటది? ఏం లేదు, దోశకు గడ్డం మొలిచింది. కేశవర్ధని తైలంతో చేయించావా ఏమిటి? జోకు, చిన్న జోకు. ఈ వంటవాడికి బొత్తిగా శ్రద్ధ లేకుండా పోతుంది. వాడు తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకొస్తే వాడిది కాదు, అయితే నాన్సీది కావాలి, లేదా జార్జ్. డేవిడ్ డే. ఇకపైన జాగ్రత్తగా ఉండు. అలాగేనండి. ఏమిటే సరిగ్గా తినకుండానే వెళ్ళిపోతున్నా? నాకు టైం అయింది. ఇంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరావు? నేను డ్రాప్ చేస్తాలే ఉండు, లేకపోతే ఏ అర్ధరాత్రికో దిగుతావు. బస్సు పాడైందనో కారు చక్రం ఊడిందనో చెప్తావు. ప్లీజ్ డాడీ. రికార్డింగ్కేనా? ఓ పని చెయ్యి, వాడి కారులోనే వెళ్ళి దారిలో ఎక్కడో ఫ్రంట్ ఇల్లు అని చెప్పి దీపో. ఏమిటి పిల్లకి నూరు పోస్తున్నారు? ఏం లేదు, ఉదయం ఇంగ్లీష్ వార్తలు ఎన్ని గంటలకు వస్తాయని అడిగాను. 8 గంటలకంది, అంతే. కారాపండి అన్నగారు, ఆపండి. ఫారిన్ కారు, తలుపులు బరువు. నాన్న చంద్రం, ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడికి ఎలా వచ్చావు? నా తెలివితేటలు అలాంటివిరా. రూముకు వెళ్ళాను, చంటి కనిపించాడు, ఇక్కడ ఉన్నామని చెప్పాడు. ఏం లేదు, రికార్డింగ్కేగా, కార్లో దింపుతాలే. వెళదాం పదా. ఆశేషి అన్నగారు వచ్చారు. ఏందబ్బయ్యా, ఎట్టా ఉన్నావు? అన్నగారు నీతో మాట్లాడాలని 2-3 రోజుల నుంచి ఈ ఊళ్ళోనే ఉన్నారా? అవునబ్బయ్యా. పద నాన్న, కార్లో మాట్లాడుకుంటూ వెళదాం. వద్దు, మీరు వెళ్ళండి, నేను ఒక ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరయ్యా? ఫ్రెండ్ రాని, నేను వెయిట్ చేస్తాగా. నువ్వు ఎక్కడ పోవాలో చెప్పు, అక్కడనే వదిలిపెడతా కదా. టైం ఎంత అయింది? టైము 8:10. ఏమి? అయితే మీరు వెళ్ళండి. పాపం నా ఫ్రెండ్ కోసం మీరెందుకు వెయిట్ చేయాలి? పర్వాలేదురా, అన్నగారికి వేరే పనేం లేదు. ఇక్కడే ఉండి నీ ఫ్రెండ్ వచ్చాక వెళదాం. అవును, పదా. అది ఏదే ఆలోచన. ఓకే వెళదాం. హ్యాపీ బర్త్డే బాబు. చూసావా, కరెక్ట్ గా జ్ఞాపకం పెట్టుకుని ఎలా వచ్చేసానో. అందుకే అమ్మ అన్నారు. అంతేకాదమ్మా, ఇంకో శుభవార్త కూడా చెప్తాను. ఆ చాక్లెట్ల సంచి ఇలా పడే. చాక్లెట్లు నేను ఇస్తాను కానీ మీరు బండి సరిగ్గా తోలండి. పారిన బండి కదా, పోతనే ఉంటది, బ్రేక్ తొక్కినే ఆగదు. శీఘ్రమే కళ్యాణం. నువ్వు ఉండమ్మా. ఓ దిస్ ఇస్ రిడిక్యులస్. ఎవడయ్యా నీకు లైసెన్స్ ఇచ్చింది? కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తున్నావు. ఇదిగా
నేను కళ్ళు మూసుకొని డ్రైవ్ చేస్తుంటే ఈడ నువ్వు ఉండేవాడు కాదు. ఏం బాబు నీ కారులో బ్రేక్ లేదా? ఉంటే ఓ తొక్కితే అరిగిపోద్దా? హార్న్ కొట్టకుండా చెప్ప చేయకుండా ఎవరిని అడిగా కార్ని టాటా తిప్పావు? ఏంటయ్యా నా బండి తిప్పుకోవడానికి ఊళ్ళో పబ్లిక్ మీటింగ్ పెట్టి అందరిని అడగాల. ఏదో కుర్రాడు పుట్టినరోజు చాక్లెట్ ఇద్దామని తలడ తిప్పా, అంతా తొందరపడిపోతావేంది? స్టూపిడ్ లాగా మాట్లాడుతున్నావు. ఇదే స్టూపిడా? ఎవరు స్టూపిడ్? నేను స్టూపిడ్, నువ్వు స్టూపిడ్. ఏమిటండి ఏమిటి ప్రాబ్లం? చూసావమ్మా ఎలా మాట్లాడుతున్నాడు మీ డ్రైవర్? డ్రైవరా? చూడమా డ్రైవర్ అంటున్నాడు. అయ్యో ఆయన డ్రైవర్ కాదండి, ఆల్సేషన్ మిల్స్ ఓనర్. నాకెట్లా తెలుసా? ఓ బోర్డు తగిలించుకుని తిరుగుతాను, చదువుకుంది కాలే నువ్వు. అయితే మిల్లు ఓనర్ అయినంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టు కారు నా ఇష్టం వచ్చినట్టు నడపడం, నా కారు నువ్వు వచ్చి కొట్టి తిరిగి నన్ను అంటావేంది? నీదేనయ్యా తప్పు. చూడమ్మా ఎట్ట మాట్లాడుతున్నాడు. తీసుపెట్టరా. ఇదేందమ్మా ఈ అపశకునం? మన ఊళ్ళో మర్డర్ కేసు అయినా కూడా చెట్టు కింద పెట్టి పంచాయతీలో తేల్చేస్తావే. ఇన్స్పెక్టర్ పోలీసు అంటాడే కారు మీద గీత పెడితే. సర్జెంట్ గారు నేను ఇలా స్ట్రైట్ గా వస్తున్నాను, అతను ఎక్కడో చూస్తూ వచ్చి నా కారుకి డాష్ కొట్టాడు. మాట ఏం లేదు, కుర్రాడికి చాక్లెట్ ఇద్దామని కారు ఇలా తిప్పాను. ఇంతలో ఇది వస్తాడు, కాఫీ తాగుతాడు. ఉంచండి. చెప్పొచ్చు కదా లక్ష్మీదేవి నేల కొడతా. అలా పక్క నుంచో. చంద్ర వచ్చావు నాన్సీ? మా పిన్ని వచ్చి నాసపట్టింది, అందుకే బయలుదేరాను. సారీ. ఇట్స్ ఆల్ రైట్. మా పిన్ని నిన్ను చూసిందా? లేదు, వాళ్ళు చాలా సీరియస్ గా మా డాడీతో పోట్లాడుతున్నారు. ఎందుకు? ఓ గాడ్, నీకు తమాషా తెలుసా? ఇప్పుడు గుద్దుకున్నది మన 2 కార్లే. ఏంటలా నవ్వుతావు? నీకు ఇంకా రికార్డింగ్ టైం అవ్వలేదా? ఇంకేం చేయమంటావు? వాళ్ళు మనల్ని చూసారా? లేదు. ఏ? అయితే ఒక పని చేద్దాం, వాళ్ళతో చెప్పా చేయకుండా చల్లగా జారుకుందామా? సరే పదా. తొందరగా 1 2 3 4. బావా చప్పట్లు కుట్టింది ఎవరో తెలుసా? సిస్టరు. ఏంటి రహస్యాలు చెప్పుకున్నారు మైక్ దగ్గర? ఆ సిస్టర్ కామ్ ఉండమని చెప్పు. మన చంద్రం గెస్ట్. సరే. బావా ఏమిట్రా ఇది? చప్పట్లు కొట్టడానికే ప్రత్యేకంగా పిలుచుకొచ్చా? ఏమిట్రా ఇవ్వండి? రాస్కెల్ తంతావా? ఇదేమిటండి వీడు నన్ను తంతానంటున్నాడు? ఇవాళ పుట్టిన రాస్కెల్. అరే మర్చిపోయాను, ఈ రాస్కెల్ ఇవాళే పుట్టాయండి. ఇవాళే. కంగ్రాచులేషన్స్, హ్యాపీ బర్త్డే చంద్రం. చంద్రు, ఈ రోజు నీ పుట్టినరోజా? మనకు చెప్పలేదే? సాధారణంగా నేను ఎవరితోనూ చెప్పను, నీతో మాత్రం ప్రత్యేకంగా చెప్పాలనుకున్నాను. పొద్దునే నాకెందుకు చెప్పలేదు? మీ ఇద్దరు తగాదాలు పూర్తయ్యేసరికి నీకు ఇంకో పుట్టినరోజు కూడా వస్తుంది. ముందు నాకు ఇది చెప్పు, డిన్నర్ ఎక్కడా? మిస్టర్ అసిస్టర్ మీరు కూడా వస్తున్నారు కదా? నాన్సీ నువ్వు వస్తావు కదా? అలాగే, కానీ ఇంట్లో ఒక మాట చెప్పేసి వస్తే బాగుంటుంది. పొద్దుననగా బయలుదేరి వచ్చాను, అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. ఒక పని చేద్దాం, ఇంటికి వెళ్ళి మా డాడీని అడుగుదాం. ఆయన సరే అంటే వెళ్దాం. చాలు రైట్, నువ్వు కూడా వస్తే సరదాగా ఉంటుంది అనుకున్నాను. నీకేమైనా ఇబ్బంది ఉంటే
వద్దులే. అయ్యో పుట్టినరోజున కుర్రాడి మూడ్ పాడు చేశారే. నన్ను తప్పగా అర్థం చేసుకోవద్దు. నేను వస్తాను, కానీ మా డాడీకి ఒక మాట చెప్పేసి వెళ్తాం. ఓ పని చేస్తే నువ్వు మా ఇంటికి రా ప్లీజ్. ఓకే. ఓకేనా? బోల్డ్, క్లీన్ బోల్డ్. అక్కడి నుంచి ఇన్విటేషన్ రాగానే నేను అవుతా. నా ప్రోగ్రామ్ అలా కాదురా, ముందుగా వీళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి బ్లైండ్ స్కూల్కి వెళ్ళాలి. పిల్లలందరూ నా కోసం బర్త్డే అని కాచుకుని ఉంటారు. ఆ తర్వాత రెస్టారెంట్కి వస్తాను. నువ్వు నేరుగా రెస్టారెంట్కి వెళ్ళు. ఇప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్తాను. స్కూటర్లో ఓకే ఓకే. ఎక్కువగా తాగొద్దు. వాళ్ళని పుట్టినరోజు ఒక క్వార్టర్ అయినా పుచ్చుకోకపోతే పాపం వస్తుందిరా.